కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక అపెక్స్ స్కూల్లో ఉండడం జరిగింది. మరి మనతో పాటు ఈరోజు అపెక్స్ స్కూల్ అధినేత, అదేవిధంగా కాకినాడ అర్బన్ ప్రైవేట్ స్కూల్స్ యొక్క అధినేత మనతో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, నిన్న సోమవారం కలెక్టరేట్లో కొంతమంది తల్లిదండ్రులు వచ్చి విద్యా హక్కు చట్టంలో భాగంగా మాకు ప్రైవేట్ స్కూల్స్లో ఉచితంగా సీట్లు ఇవ్వటం లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అంటే దీని మీద కోర్టులో కేసు ఉంది, దానికి మేము ఇవ్వటం లేదని చెప్తున్నారని చెప్పి కొన్ని స్కూల్స్ పేరు చెప్పడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది సార్ ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం? మీకు అయితే అధ్యక్షులుగా మీరు ఏం చెప్తారు? 12(1)C విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూల్స్లో 25% ఫ్రీ సీట్స్ కేటాయించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. దీన్ని డినై చేయడానికి ఎవ్వరికీ కూడా రైట్స్ లేవు. సో అన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా 12(1)C చట్టం ప్రకారం 25% ఫ్రీ సీట్స్ కేటాయించడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది ఫ్రీ సీట్ కాదు. దీనికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రకారం మాకు డబ్బులు వెనక్కి ఇస్తుంది. ఇది ఎలా ఇస్తుంది అన్నది ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని స్టార్ కేటగిరీలు చేసి 5 స్టార్ హోటల్స్ లాగా 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ పెట్టి వాళ్ళు ఏదో ఒక రుసుము మాకు కేటాయించి మాకు ఇవ్వడం జరుగుతుంది. అయితే గత 4 సంవత్సరాల నుంచి మాకు ఇవ్వట్లేదు. వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. గత సంవత్సరం నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇది వాస్తవం. అయితే ఈ ఫ్రీ సీటు అని ఎలా అయితే చెప్తున్నారో, ఈ ఫ్రీ సీటుకి ఎటువంటి మార్గదర్శకాలు లేవు. ఒక మత్స్యకారుల భరోసాకి ఎలా మార్గదర్శకాలు ఉన్నాయో, ఒక తల్లి దీవెనకి ఎలా మార్గదర్శకాలు ఉన్నాయో, ఒక ఆటో డ్రైవర్ అన్నకి డబ్బులు ఇవ్వడానికి ఎలా మార్గదర్శకాలు ఉన్నాయో, ఈ 12(1)C ఫ్రీ సీటుకి మార్గదర్శకాలు లేవు. మీరు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళిపోండి, ఫ్రీ సీటు అప్లై చేయండి, 5 స్కూల్స్ ఆప్షన్స్ వస్తాయి. మీ ఇంటి దగ్గర నుంచి 3 కిలోమీటర్ దూరం ఉన్న ఏ స్కూల్ అన్నా ఎంచుకోండి, మీరు జాయిన్ అయిపోండి. మేము ఇదే విషయం మా విద్యాశాఖ అధికారిని అడిగాం. ఈ ఫ్రీ సీటు అర్హులు ఎవరు? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్. అయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కాకుండా మా దగ్గరికి వచ్చిన పేరెంట్స్ ఫ్రీ సీటు పొందిన వాళ్ళు ఒక స్టేటస్ సింబల్లా ఫ్రీ సీటు సాధించాం, మాకు ఒక స్టేటస్ సింబల్. ఆయన ఇన్నోవా క్రిస్టాలో వస్తాడు, వేరే కారులో వస్తాడు, దేనిలో వస్తాడు, ఎందులో వచ్చినా ప్రభుత్వం దృష్టిలో ఆయన పేదవాడు. ఇది ఈ మార్గదర్శనాలు కోరుతూ మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. అసలు ఎవరికి ఫ్రీ సీటు కేటాయించాలి, విద్యా హక్కు చట్టం ఏం జరుగుతుంది, 1వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు ఎందుకు ఉచిత విద్యను అందించమంటుంది, ఎవరికి విద్య అందట్లేదు, ఎవరు దీన్ని కోల్పోతున్నారు, అలాంటి కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ప్రైవేట్ స్కూల్స్ అన్నవి ఫీజులు కట్టి చదవాల్సిన స్కూల్స్ కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎకనామికల్లీ వీకర్స్ ఉన్నారో వాళ్ళందరినీ చేర్చి మనం ఎప్పుడైతే విద్యను ఇస్తామో మాకు కూడా మనశ్శాంతిగా, సాటిస్ఫాక్షన్ గా ఉంటది, గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఈ విద్యా హక్కు చట్టం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ప్రైవేట్ స్కూల్స్ యొక్క డేటా చోరీ గురించి అయితే చాలా బలంగా ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద అసంతృప్తితో ఉన్నారు. అసలు ఈ డేటా చోరీ ఏంటి, దీని సంగతి ఏంటంటే ఒక అధ్యక్షులుగా కాకినాడ అర్బన్ స్కూల్స్ ప్రైవేట్ అధ్యక్షులుగా మీ సమాధానం సార్? సరే, యాక్చువల్గా ప్రభుత్వ సహకారం లేకుండా, ప్రభుత్వం దగ్గర నుంచి ఒక రూపాయి సబ్సిడీ కానీ రుణం కానీ ఏమీ లేకుండా ఒక నిరుద్యోగి ప్రైవేట్ స్కూల్స్ని స్థాపించి ఓ 10 మందికో 20 మందికో ఉపాధి కల్పిస్తున్నాడు. ఇది వాస్తవం. నిజంగా ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలతో సమాంతరంగా పనిచేస్తున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల భాగస్వామ్యం లేనిదే ఈరోజు IIT, JEE, నీటు ఇందులో కూడా ర్యాంక్స్ అన్నవి రావట్లేదు. అది వాస్తవం. సో ప్రైవేటు విద్యా సంస్థలు వాళ్ళ దగ్గర ఉన్న స్టూడెంట్స్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యవేక్షిస్తూ వాళ్ళని మంచి తర్ఫీదునిస్తూ ఆ కరస్పాండెంట్ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక వాచ్మెన్ లాగా, ఒక వాచ్ డాగ్ లాగా ఉంటాడు. అయితే మాకంటే మెరుగైన ఉపాధ్యాయులు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. వారు టెట్ రాశారు, DSE రాశారు, క్వాలిఫైడ్ అయ్యారు, మంచి మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, ఫ్రీ యూనిఫామ్ ఉంటుంది, ఫ్రీ షూ ఉంటుంది, ఫ్రీ బుక్స్ ఉంటాయి. కానీ అవన్నీ కాదని మళ్ళీ ఫీజులు కట్టి కొంతమంది పేరెంట్స్ ఎందుకు ప్రైవేట్ విద్యా సంస్థలు జాయిన్ చేస్తున్నారు? పర్యవేక్షణ. ఆ పర్యవేక్షణ అక్కడ లోపిస్తుంది, ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆయన మెప్పు పొందడానికో, ఆయన దృష్టిలో పడ్డానికో కొంతమంది విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి
ఉమ్, వాళ్ళు కూడా మాకులాగే క్యాంపెయినింగ్ చేసి ఉమ్, గడప గడపకి వెళ్ళి ఉమ్, ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటాయి, ఉమ్, మీరు జాయిన్ చేయండి అంటే ఉమ్, పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా ఉమ్, మీరు ఒక ఆధార్ కార్డు ఇవ్వండి చాలు, ఉమ్, అంతా మేము చూసుకుంటాం అని చెప్పి ఆ ఆధార్ కార్డు ద్వారా ఉమ్. మా దగ్గర ఉన్న యూడైస్ డేటాలోని స్టూడెంట్ ని ఉమ్. వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ కి ట్రాన్స్ఫర్ సార్ చేసుకుంటాం. ఇది ఆ స్టేట్ లీగల్ అడ్వైజర్ శ్రీ మతుకుమిల్లి విజయ్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్కూల్స్ లో కూడా ఉమ్, ఈ ఇబ్బంది ఉంది. ఓకే. ఈ ఇబ్బందిని మేము మా స్టేట్ లీగల్ అడ్వైజర్ శ్రీ విజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఉమ్, మేము డిఓ గారిని కలిసాం, ఉమ్, కలెక్టర్ గారిని కూడా కలిసాం, ఉమ్, అలాగే కోర్టులో కేసు కూడా వేస్తున్నాం. ఓకే. సో కంపల్సరీగా ఇది మా స్టేట్ లీగల్ అడ్వైజర్ శ్రీ మతుకుమూలి విజయ్ గారి దృష్టిలో ఉంది కాబట్టి ఉమ్, విజయ్ గారు అనేక కేసులు పోరాడారు. గత ప్రభుత్వంలో కూడా అనేక కేసులు పోరాడారు. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల క్షేమాన్ని ఉమ్, ఆకాంక్షించి ఉమ్, మాకేదో మేలు చేస్తుందని మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఉమ్, ప్రసన్నం చేసుకోవడానికో ఉమ్, అది గెలిపించుకొని బోల్డ్ మీటింగులు పెట్టి, ఉమ్, విద్యా సంస్థ అంటే మీకు తెలియదు కాదు, అందరూ ఇంటలెక్చువల్సే ఉంటారు, ఉమ్, అందరూ పీజీ స్థాయిలో ఉంటారు. ఉమ్, మేమందరం కూడా ఈ ప్రజాప్రతినిధులను గెలిపించుకున్నాం. ఉమ్, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారిని కానీ ఉమ్, మా ఎమ్మెల్సీ గారిని కానీ మేము గెలిపించుకోవడం జరిగింది. ఉమ్, అయితే మాకు తీరని లోటు ఏంటంటే ఏ ఒక్కసారి కూడా ఎవ్వరు కూడా పిలిచి ఉమ్, ఏంటి మీ సమస్య, ఉమ్, మీ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, ఉమ్, మీరు ఎవరి సహకారం లేకుండా, ఎవరి రుణ సహాయం లేకుండా మీరు నడుపుతున్నారు, ఉమ్, మీరు ఎలా ఉన్నారు ఏంటి అని ఎవ్వరు అడిగిన పాపను పోలేదు. ఉమ్, మేము మేము రిక్వెస్ట్ చేస్తుంది మా ప్రజాప్రతినిధులు ఒకటే, ఉమ్, మీరు దయచేసి ఒక మీటింగ్ పెట్టండి. ఉమ్, మా డిఓ గారితోనో, ఆర్జేడీ గారితోనో, కలెక్టర్ గారితోనో ఒక మీటింగ్ పెట్టండి. ఉమ్, మీటింగ్ పెట్టి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎందుకు పేపర్లో ఇలా వస్తుంది, ఎందుకు కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నారు, ఉమ్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్రోడీకరించి, ఉమ్, మేము తప్పు చేస్తే మమ్మల్ని దండించండి, పేరెంట్స్ తప్పు చేస్తే పేరెంట్స్ని అడగండి, ఉమ్, లేదు మా డిఓ డిపార్ట్మెంట్ ఏమైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఉమ్, ఈ మధ్యన ఏం జరుగుతుందంటే డిఓ ఆఫీస్కి వెళ్ళడం, ఉమ్, తల్లికి వందనం రాలేదనడం, ఉమ్, తల్లికి వందనం రాకపోవడానికి కారణం ఆ స్కూలే, ఉమ్, వాళ్ళ మీద మీరు గ్రీవెన్సెల్లో కంప్లైంట్ ఇవ్వండి అనేసి విద్యాశాఖ అధికారుల సమన్వయంతో పనిచేస్తున్న కొంతమంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది రెచ్చగొడుతున్నారు పేరెంట్స్. ఓకే. దీనివల్ల వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ సెల్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే. ఇది కూడా అరికట్టమని మేము డిఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. సార్ అసలు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు ఇంకా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చినట్లయితే మీరు చెప్తున్న సమాచారం బట్టి స్పష్టంగా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే కాకినాడ అర్బన్ ప్రైవేట్ స్కూల్ అధ్యక్షులుగా మీ యొక్క సమాధానం ఏంటి? సార్ మీకు తెలియదు కాదు, గత 2-3 రోజులుగా పేపర్లో అక్రమంగా కడుతున్న భవనాలు, ఉమ్, ఎటువంటి మున్సిపల్ ఆఫీసు పర్మిషన్ లేకుండా కడుతున్న భవనాలు, విద్యాశాఖ అధికారుల పర్మిషన్ లేకుండా నెలకొల్పుతున్న అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు కాకినాడ నగరంలో విచ్చలవిడిగా వస్తున్నాయి. ఓ, అలాగే ప్రీ స్కూల్స్ అంటే ప్లే స్కూలు, ఎల్కేజీ, యూకేజీ వీళ్ళకి ఎటువంటి అర్హత లేకుండా ఉమ్, ఒక మంచి బిల్డింగ్ తీసుకుని 4 రంగులు వేసి వీళ్ళు స్కూల్ని స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళు యూడైస్లో ఉండరు. ఉమ్, ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి ఈ పిల్లలు ఏ యూడైస్లో చైల్డ్ ఇన్ఫోలో కూడా ఉండరు. ఉమ్, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, ఉమ్, వీళ్ళ ప్రమాణాలు, బిల్డింగ్ ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఫైర్ సేఫ్టీ ఉందా, స్ట్రక్చరల్ సౌండ్నెస్ ఉందా, ఎన్ఓసి ట్రాఫిక్ నుంచి ఉందా, పార్కింగ్ సౌకర్యం ఉందా, ఇటువంటి ఏమీ కూడా లేదు. మాకు మాత్రం 1 to 10 స్కూల్స్కి మేము ఇవన్నీ తీసుకున్నా కూడా మాకు అడుగడుగున అడ్డంకులే. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు ఆ ప్రీ స్కూల్స్ అంత ప్రయారిటీ ఇస్తున్నారు వీళ్ళు? ప్రీ స్కూల్స్ ఒక 70 నుంచి 100 వరకు ప్రీ స్కూల్స్ కాకినాడలో ఉన్నాయి. ఉన్నాయి. అలాగే క్రమబద్ధీకరణ లేకుండా, రికగ్నైజేషన్ లేకుండా ఉన్న స్కూల్స్, కార్పొరేట్ విద్యా సంస్థలు ముఖ్యంగా ఉమ్, వాళ్ళకి అత్యంత పెద్ద రాజకీయ నాయకుల పలుకుబడి, ఉమ్, పెద్ద స్థానంలో ఉన్న రాజకీయ నాయకుల సంస్థలే అవి. ఉమ్, ఉమ్, సో మాలాంటి విద్యా సంస్థలు వేరే బిల్డింగ్ పెట్టుకున్నా, వేరే బ్రాంచ్ పెట్టుకున్నా మాకు రికగ్నేషన్ ఇవ్వరు. కానీ వాళ్ళకి రికగ్నేషన్ ఇమ్మీడియట్ గా ఒక 15 రోజుల్లో వాళ్ళకి దొరుకుతుంది. దీనికి కారణం అందరికీ తెలుసు. ఇందులో సింగిల్ విండో విధానం పెడితే చాలా బాగుంటుందని మేము ఎప్పటి నుంచి జరుగుతున్నాం. అలాగే మేము ప్రస్తుత ప్రజాప్రతినిధులు కూడా ఈ సింగిల్ విండో విధానం పెట్టి మాకు ఈ స్కూల్కి కావాల్సిన రికగ్నేషన్ కూడా చాలా ఈజీగా దొరికేలాగా చేయమంటున్నాం. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రైవేటు విద్యా సంస్థల మనుగడ ప్రశ్నార్థకం. నిజమే, ప్రైవేటు విద్యా సంస్థల మనుగడ కరోనా తర్వాత కనుమరుగవుతూ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఈ చర్యల వలన నిజంగా ప్రైవేటు విద్యా సంస్థలు కనుమరుగుతాయి ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉంటాయి, గవర్నమెంట్ విద్యా సంస్థలు ఉంటాయి.
లేకపోతే మాలాంటి సింగిల్ బడ్జెట్ స్కూల్స్ అన్నవి రాను రాను కనబడవు. మనం చెప్పుకోవాలి, ఇక్కడ ఫలానా స్కూల్ ఉండేది, ఫలానా మేనేజ్మెంట్ నడిపేవారు, ఈ స్కూల్ ఇలా. ఇప్పుడు ఇక్కడ సినిమా థియేటర్ల రోడ్లో అన్ని థియేటర్లు మూర్చేసి కళ్యాణ మండపాలు ఎలా చేశారో మా స్కూల్స్ కూడా మూర్చేసి రేపు పొద్దున ఏ హాస్పిటల్స్ లో ఇంకేదో చేయడం తథ్యం. కాబట్టి దయచేసి నేను ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులు వేడుకుంటుంది ఏంటంటే ఒక్క సమావేశం నిర్వహించండి. ఇది ఎలాగో విద్యా సంవత్సరం ఆరంభమవుతున్న నెల, ఒక్క సమావేశం నిర్వహించండి. కలెక్టర్ గారితో, డిఓ గారితో, ఆర్జేడీ గారితో, మా ఎమ్మెల్యే గారితో, ఎమ్మెల్సీ గారితో ఒక్క సమావేశం, మా కరస్పాండెంట్ అందరిని పిలిచి అసలు ఏం జరుగుతుంది, ఏంటి ప్రాబ్లం, ఈ 12C ఏంటి, ఈ డేటా చోరీ ఏంటి అని ఒక్కసారి కనుక్కోండి. మేము మొత్తం 1500 మంది స్కూల్స్ ఉన్నాం మేము ఈ కాకినాడ జిల్లాలో. 1500 మంది స్కూల్స్ అంటే మా దగ్గర కనీసం 20 మంది పనిచేసిన, ఒక 500 మంది విద్యార్థులు ఉన్నా, ఒక విద్యార్థికి 2 పేరెంట్స్ ఉన్నా మా ఓటు బలమే ఎక్కువ. మేము ఎందుకంటే ఒకసారి మేము అసెంబ్లీలో మాట్లాడితే ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో కంపల్సరీగా అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము చేయగలం. ఇప్పుడు చూస్తున్నారు కాక్రోచ్ జనతా పార్టీ ఎలా ఉంది, జంజీ. అలాగే ఇప్పుడు మేము 4 గోళ్ల మధ్య, మీకు తెలియదు కాదు, ఏదైనా తయారు చేయొచ్చు. 4 గోళ్ల మధ్య మనం మేధావిని తయారు చేయొచ్చు, నక్సలైట్ని తయారు చేయొచ్చు. అది ఆ ఉపాధ్యాయుడికి ఉన్న బలం. సో దయచేసి ఇది ఒక రిక్వెస్ట్గా మీరు భావించి, మీరు ఒక్కసారి నా వినతిని పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళి, మా యూపీఈఐఎఫ్ తరఫున మా స్టేట్ లీగల్ అడ్వైజర్ శ్రీ మతుకుమూలి విజయ్ గారు మాకు చాలా భరోసాని ఇస్తున్నారు. ఏ పోరాటానికి సిద్ధం. గత ప్రభుత్వంలో అనేక పోరాటాలు మేము వేసిన కోర్టులో కేసులు ఎవ్వరు వేయలేదు. మేము ప్రభుత్వానికి అంత ఇదిగా పోరాటం చేసాం. అయితే ఇప్పుడు కూడా సమన్వయం పాటిస్తున్నాం. ఆల్రెడీ 2 సంవత్సరాలు జరిగాయి, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే పోరాటం చేయడానికి మేము ఉండం, చదువుకోవడానికి పిల్లలు ఉండరు. సో మేము కనుమరుగుతున్నాం. అయితే మాలాగా వచ్చే యువత, మా జెన్జీ ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా స్పష్టంగా అర్థమవుతున్న మాట్లాడితే ప్రైవేట్ స్కూల్స్ పై మనుగడ ఉండదు. ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ ని ఆసుపత్రుల్లోనో లేకపోతే ఇతరత్ర యాక్టివిటీస్ కి వాడే విధంగా ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు అయితే ఉంటున్నాయని చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి డేటా చోరీ చేయడం వల్ల ప్రైవేట్ స్కూల్ యొక్క పరిస్థితి ప్రశ్నార్థకంగా మారని చెప్పి కాకినాడ అర్బన్ అధ్యక్షులు ఎవరైతున్నారో అపెక్స్ స్కూల్స్ చైర్మన్ బేగ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా 7 times దీన్ని ప్రభుత్వం తీసుకెళ్లి తన వంతు కృషి చేసి ఆ ప్రైవేట్ స్కూల్స్ కి భరోసాగా నిలబడడానికి ఒక వంతు ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ కెమెరా పర్సన్ వీరబాబుతో సాగర్, 7 Time న్యూస్, కాకినాడ.